హాస్టళ్లలో జూనియర్లని సీనియర్లు కొట్టడం అన్నటువంటి సినిమాలు చాలా చూసాం. సినిమాలలో ఉన్నటువంటి దాన్నే నిజ జీవితంలో అమలు చేశారా ఏంటో తెలియదు. ఒక దారుణమైనటువంటి సంఘటన నరసరావుపేట దగ్గర వెలుగు చూసింది. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ శ్రీ సుబ్బరాయ నారాయణ ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ వసతి గృహం అక్కడ అంటే వాళ్ళ హాస్టల్లో ర్యాగింగ్లో వికృత కోణం వెలుగు చూసింది. జూనియర్ విద్యార్థులు సీనియర్లు కర్రలతో కొడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసిన ఈ వీడియో మీద నరసరావుపేట సిఐలు ఇప్పుడు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు జరగలేదు, ఫిబ్రవరిలో జరిగింది, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ కాలేజీలో ఎన్సీసీ ఉండటంతో తల్లిదండ్రులు పిల్లల్ని చేర్చేందుకు ఆసక్తి చూపెడతారు. అయితే ఇటీవల దాచేపల్లికి చెందిన ఓ తండ్రి తన కొడుకుని చేర్పించాలని చూస్తే అందులో ర్యాగింగ్ ఎక్కువగా ఉందని సదరు విద్యార్థి ఈ వీడియోని తండ్రికి చూపించాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాగింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఎన్సీసీ బ్యాచ్ సీనియర్ విద్యార్థులు జూనియర్లను చిత్రహింసలు పెడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. రాత్రిపూట జూనియర్లను బయట నిల్చోబెట్టి సీనియర్లు ఒక్కొక్కరిని గదిలోకి పిలిచారు. ఆ పైన వాళ్ళ 2 మోచేతులు నేలపై పెట్టించి కర్రలతో పిరుదుల మీద విపరీతంగా కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థులు ఏడుస్తుంటే సీనియర్లు నవ్వుతూ కనిపించారు. ఈ రాక్షస క్రీడను వార్డెన్ సహకరిస్తుంటారని, ప్రిన్సిపల్కి తెలిసిన అడ్డుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బయట చెప్తే హాస్టల్ నుండి వెళ్ళగొడతారని బాధిత విద్యార్థులు సైలెంట్గా ఉండిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీని మీద ఏం తేలుస్తారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు ఏంటనేది తేలాల్సి ఉంది.